నమస్కారం. వెనుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి గెలుపు ప్రజా గెలుపుగా వర్ణించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి పలు అంశాల వెల్లడి. వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ మల్లికా గార్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఎమ్మెల్యేగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన జీవి దంపతులు. వినుకొండ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. వినుకొండకు విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలకు తావునివ్వకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మన కౌంటింగ్ ప్రక్రియ మన పల్నాడు డిస్ట్రిక్ట్ లో నిన్న జరిగింది. చాలా పీస్ఫుల్ గా, చాలా చక్కగా జరిగింది. మన కౌంటింగ్ సెంటర్ లో ఏమీ ఇష్యూ లేకుండా, ఒక చిన్న మాట లేకుండా మొత్తం ప్రాపర్ గా కంప్లీట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో కూడా ఏమి పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు, బట్ చిన్నవి చాలా జరిగినాయి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కొంతమంది వేరే వాళ్ళ మీద రాళ్ళు విసిరేయడం, చిన్న ఇట్లాంటివి జరిగినాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్ నేను దీని ముందు కూడా చెప్పాను. మనం చాలా సీరియస్ గా తీసుకుంటాము. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి, ఆ పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేస్తున్నాను. అండ్ అట్లాంటి పోలీస్ స్టేషన్స్, అట్లాంటి ఇష్యూస్ లో మనం కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఎనీ పర్సన్ మీద ఆర్ ఎనీ ప్రాపర్టీ మీద ఎనీ టైప్ ఆఫ్ అటాక్ జరిగితే అది మనం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. ఆల్రెడీ చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగినాయి. అండ్ ఎవరు దీనిలో ముద్దై ఉన్నారు వాళ్ళకి కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి మనం ఈవెన్ అది నోటీస్ కేసు ఉంటే కూడా దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది ఆల్ పర్సన్స్ కి, ఇట్లాంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ చేయకండి. ఎవరు ఎనీథింగ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేకుండా ఏదైనా చేస్తే అది ఒక నేరం ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో కొంతమంది శిలాఫలకం బ్రేక్ చేస్తున్నారు, అట్లా ఉంది. కొంతమంది వేరే వాళ్ళు, అది అదర్ పార్టీ ఎవరు ఓడిపోయారు, వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో రాళ్ళు విసిరేయడం, ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇల్లీగల్. ఎక్కడైనా నేను ఎవరికి స్పేర్ చేయను. కేసెస్ కట్టి నేను రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉంటేనే బెటర్ ఉంది. సో అది నా మెసేజ్. ఇప్పుడు కూడా 144 అమల్లో ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే 144 ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది నా వార్నింగ్ ఉంది అందరికి. ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. ఇట్లాంటి వైలెన్స్, ఈవెన్ స్మాల్ వైలెన్స్ కూడా యాక్సెప్టబుల్ లేదు. మన పోలీస్ బందోబస్తు ఇంకా ఇంక్రీజ్ ఆల్రెడీ చేయడం జరిగింది. మన కౌంటింగ్ సెంటర్ లో అరౌండ్ 700 మంది నిన్న పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ నేను సబ్ డివిజన్స్ పంపడం జరిగింది. సో మన పోలీస్ స్ట్రెంత్ సబ్ డివిజన్స్ లో, మండల్స్ లో చాలా పెరిగినాయి. సో చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ కి మండల్ లెవెల్లో పంపడం జరిగింది. మన పికెట్స్, మొబైల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అండ్ వీ విల్ ఎన్షూర్ దట్ ఏమీ మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనం ఇట్లా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న వినుకొండ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జీవి ఆంజనేయులకు వేదస్వి రచనాలు అందించారు పండితులు. కనివిని ఎరుగని ఆధిక్యంతో గెలుపొందిన జీవి మరింత ఉన్నత స్థానాలకు అందుకోవాలని, కొత్తగా కొలువు తీరబోతున్న కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశాలు లభించాలని దీవించారు. ఈ మేరకు బుధవారం వినుకొండ కొత్తపేటలోని జీవి నివాసంలో కలిసిన వేద పండితులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం జీవిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ప్రజలు అందరికీ మేలు జరగాలని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు.
ఎన్డీఏ కూటమి గెలుపు ప్రజా గెలుపుగా అభివర్ణించారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. చంద్రబాబు పాలనలో ఇక రాష్ట్రం గాడిలో పడనుందన్నారు. అనంతరం మక్కెన మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏకి 164 సీట్లతో భారీ మెజారిటీలతో రికార్డు మెజారిటీలతో ప్రజలందరూ పట్టం కట్టారు. ఇది ప్రజా విజయం. ఈరోజు దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా గానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1 గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని 30,600 వినుకొండ చరిత్రలో కొత్త మెజారిటీ ఇచ్చారు. మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వినుకొండలో 5 సార్లు పోటీ చేసే అవకాశం కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ నాకు అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం నాకు చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. గతంలో ఎంతో మంది మహానుభావులు, గొప్పవాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 3వ సారి ఇక్కడ గెలవడం కష్టమనే అనిపించింది గతంలో. కానీ జన్మభూమి రుణం తీర్చుకోవాలనేటువంటి మమకారం, ఈ గడ్డ మీద పుట్టాం, ఇక్కడ ప్రజలు రుణం తీర్చుకోవాలని నాకున్న జీవిత లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. ప్రజలు నాకు అండదండలుగా నిలబడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొండంత అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. ప్రజల యొక్క ఆశీస్సులు మర్చిపోలేనటువంటివి. ఆ విధంగా అసలు 30,000 మెజారిటీ అంటే అది ప్రజలు, వినుకొండ ప్రజలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. 3వ సారి వినుకొండ చరిత్రలో 3వ సారి మొదటిసారిగా గెలిచినటువంటి రికార్డు మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు నేను అన్నిగా ఎప్పుడు రుణపడి ఉంటా. ప్రజలకి, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నా. ఖచ్చితంగా ఈ రుణాన్ని నేను తీర్చుకుంటా. కొంత భాగమైనా నేను ఈ రుణపడ్డదాన్ని, జన్మభూమి రుణాన్ని కొంతవరకైనా ఖచ్చితంగా తీర్చుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకు నడుస్తా. ప్రజలందరూ సహకారం తీసుకుంటా, మా నాయకులందరూ సహకారం తీసుకుంటా. అభివృద్ధి ఆశయంగా నేను పనిచేస్తా. మంచినీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే లక్ష్యం భగవంతుడు నాకు నెరవేరుస్తాడని, నా ఆశయానికి, నా సంకల్పానికి దేవుడి యొక్క ఆశీస్సులు, చంద్రబాబు గారి యొక్క అండదండలు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తూ, శాశ్వత మంచినీటి పథకం, ఇంటింటికి మంచినీటి స్కీము వినుకొండ టౌన్ లో గ్రామాన ప్రతి గ్రామానికి కూడా పూర్తి చేస్తా. మాట నిలబెట్టుకుంటా. అట్లాగే ఒరగబుడిసెల ప్రాజెక్టు కానీ, గోదావరి పెన్నా నదుల అనుసంధానం అది పూర్తి చేయడానికి చంద్రబాబు గారి సహకారం తీసుకుంటాను. వారి యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో అవి పూర్తవుతాయని నేను విశ్వసిస్తున్నా. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్ లో టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, గుర్రం జాషువా గారి లైబ్రరీ, అలాగే బీసీ భవన్, ఎస్సీ భవన్, ఒక పెద్ద స్టేడియము, నంబర్ 1 పార్కు, అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా శిరసా వహిస్తా, బాధ్యతగా పూర్తి చేస్తా. నా శక్తి వంచన లేకుండా
కష్టపడతాను, అందరి సహకారం తీసుకుంటాను. అవన్నీ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా, పూర్తి చేస్తాననే ప్రగాఢ విశ్వాసం నాకుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాయకులు, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా. అలాగే నియోజకవర్గంలో శాంతి పద్ధతులు మళ్ళీ తీసుకొస్తాం. లా అండ్ ఆర్డర్కి గౌరవాన్ని పెంచుతాం. గుట్కాలు, మట్కాలు, గూండాయిజం, రౌడీయిజం కంటి కనపడకుండా చేస్తా. ప్రజలందరూ హ్యాపీగా గుండె మీద చేసుకొని నిద్రపోయే విధంగా చేస్తా. ఖచ్చితంగా నెల రోజుల్లో ఇక్కడెక్కడ కూడా గంజాయి కనపడకుండా కనుమరుగడే ఇచ్చేస్తా. ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు గాని ఈ గంజాయి ఇలాంటివి ప్రమోట్ చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. చట్టం కఠినంగా శిక్షిస్తుంది. అట్లాగే నేను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను కూడా నేను కోరుతున్నా. ప్రజలు కూడా సంయమనం పాటించాలని కోరుతున్నా. అంటే ఈ విజయోత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ కొద్ది కాలం చేయొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఉండాల. ఇప్పుడు ఇలాంటి టైంలో కొంచెం శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఈరోజు చంద్రబాబు గారి పాలన అంటే మంచి సుపరిపాలన అందించడమే మా లక్ష్యం. అందుకోసం అందరూ కూడా ఊరేగింపులు ఇలాంటివి కొంతకాలం ఆగాలని చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని గ్రామాల తర్వాత గ్రామాలు, కొన్ని గ్రామాలు అట్లా ఒక మండలం తర్వాత ఒక మండలం, కొన్ని గ్రామాల తర్వాత కొన్ని గ్రామాలు అట్లా మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మనం శాంతి పద్ధతులు అందించాలి. ప్రజలు మన మీద పెట్టినటువంటి బాధ్యత మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరిని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం ఎన్డీఏ సాంప్రదాయం కాబట్టి మనం మంచి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు నడుద్దాం. శాంతి పద్ధతులు అందించే విధంగా మన ఎన్డీఏకి గౌరవం పెరిగే విధంగా, తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా మనం నడుచుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సంతోషం. ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేయటమే కాకుండా 3వసారి విజయం సాధించారు. వారికి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి అందరూ తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రోజు నుంచి ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అదృష్టం అంటే త్వరలోనే మంత్రి అవుతారు. అతిశయోక్తి కాదు, ఎందుకంటే 3వసారి గెలిచారు కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అయితే నేను మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కూడా ఎక్కడ అలజడులు లేవు, అసాంఘిక కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో కానీ, పట్టణంలో కానీ జరగలేదు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ముందు శాంతి భద్రతలకి కాపాడేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం, సహకరిస్తాం. రెండోది అభివృద్ధి. తప్పనిసరిగా వారు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని తయారు చేశారు. 159 కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆయనే మొదలు పెట్టారు కాబట్టి దాన్ని తార్ రోడ్ వేసి పూర్తి చేయాలి. రామలింగేశ్వర స్వామి గుడికి కూడా మొదటగా ఆయనే కొబ్బరికాయ గుడి చందా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట చేసేటటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమాన్ని వారు చేపడతారు. మేము సహకరిస్తాము. మా అనుభవాన్ని కూడా వారికి తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, గతంలో ఏలినటువంటి వారు కాంత నోరుని శుద్ధంగా ఉంచుకొని జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర పోషించి గెలుపోవటం సహజం. పోయినసారి 29,000తో వాళ్ళు గెలిచారు. ఈ రోజున అదే ప్రజలు మార్చి 30,000 పైచిలకు మెజార్టీతో ఆంజనేయులు గారు గెలిపించారు. ఈ గెలుపుకోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఇది పూర్తిగా ఉంటుందని మేము నమ్మేటటువంటి వ్యక్తులం కాదు. ముఖ్యంగా ఆయనకు అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు ఓటమి చేయింది. ప్రజలేంటో, ప్రజాస్వామ్యం ఏంటో, వినుకొండ నియోజకవర్గ ప్రజలేంటో తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మేము కూడా గెలిచిపోయినటువంటి వ్యక్తులం. మేమందరం కూడా ఇక్కడ అనుభవం వ్యక్తులు ఉన్నాం. ఇది బాధ్యత. ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చారు తప్ప మాకు అక్కడ ఏదో కక్షలు, కార్పొరేట్ ఏం కక్షలండి? చట్టం తరపున అది చేసుకుంటా పోతుంది. ఎవరు ఏదైతే దుర్మార్గం చేస్తే ఆ దుర్మార్గాన్ని వడ్డీతో సహా చెల్లించుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి కక్ష సాధించో. ఈ ప్రభుత్వం అలాంటిది కాదు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాంక్ష. మనందరి అదృష్టం, ఆంజనేయులు గారి అదృష్టం. పైన ఎన్డీఏ ఈ రోజున బ్రహ్మాండంగా ముచ్చటగా 3వసారి మోడీ గారు ప్రధాని అవుతున్నారు. చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యత. మన అదృష్టం ఏంటంటే బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే చాలా ప్రాధాన్యత
మన చంద్రబాబు నాయుడు గారి కాడ ఉంటది కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణం పూర్తయింది, పోలవరం నిర్మాణం పూర్తయింది, మన బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తయింది, అదే విధంగా బొల్లాపల్లి వరకు పూర్తిశాల పూర్తయింది. ఎంపీ గారు మంచి యువకుడు, మంచి వ్యక్తి ఉన్నారు. ఆంజనేయులు గారు ఎంపీ గారు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు. ఎన్నికల ముందు మేము ఇదే చెప్పాం, మంచి వ్యక్తులు, సంస్కారం ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఆశీర్వదించారు. తప్పనిసరిగా ప్రజలు కోరుకునే విధంగా, ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి తప్పనిసరిగా తోడుగా ఉంటూ, మేమందరం కూడా వారి వెన్నంటి ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక మారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆంజనేయులు గారిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు, శ్రీకృష్ణదేవరాయలు గారిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ప్రజలకు, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజా విజయం. వినుకొండ నియోజకవర్గంలో నా గెలుపు కోసం, అలాగే పల్నాడు జిల్లాలోని 7 సీట్లకు 7 ఎమ్మెల్యేలని గెలిపించినందుకు, ఎంపీ సీట్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు పల్నాడు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజా విజయంగా మిగిలిపోతుంది. చారిత్రాత్మక విజయం ఇది. ప్రజలందరూ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మంచి పరిపాలన అందిస్తాం చంద్రబాబు గారి సారథ్యంలో. అలాగే అభివృద్ధి ఇస్తాం, ప్రజల రుణం తీర్చుకుంటాం. తాగునీటి సమస్య పరిష్కరించడం బాధ్యతగా నేను స్వీకరిస్తాను. పల్నాడు జిల్లాకు సంబంధించిన వరకపూడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తాను. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఎంతో శ్రమపడి ఎన్నో అడ్డంకులు ధైర్యంగా ఎదుర్కొని ఈ చారిత్రాత్మక విజయం అందించినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం వెనుక ఉన్నటువంటి మా మహిళలు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా గంటల తరబడి క్యూలో నిలబడి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. అలాగే యువత, చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి యువత ఈ గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజా విజయంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది అనే నమ్మకంతో గెలిపించారు. నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, మన పల్నాడు జిల్లా అలాగే మన వినుకొండ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా ఎంతో మంచిగా అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రజలకి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అభివాదం చేశారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు నమస్కారం.